నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలని అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్లానని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి విజయవాడ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురియడంతో సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగిందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమలో నీట మునిగిన ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి చిట్టినగర్ కేఎల్ రావు నగర్ పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరువానలో ఆదివారం అర్ధరాత్రి సింగ్ నగర్ వెళ్లారు. బాధలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్లాలని చెప్పారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని, కొంతమంది రోగులు వృద్ధులు కూడా ముంపులో చిక్కుకొని ఉన్నారని, సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతి ఒక్కరిని రక్షించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. అలాగే వరద నీరు కూడా తగ్గుతుందని భావిస్తున్నానన్నారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తామన్నారు. మరో 6 హెలికాప్టర్లు వస్తాయని, సహాయక చర్యల్లో పాల్గొంటాయని చంద్రబాబు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ నెంబర్ 112 లేకపోతే 107 ఈ నెంబర్కి కాల్ చేయండి. 112-107 ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలర్స్ని పెట్టాం, నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టాం. ఇక్కడ ముందు ఇచ్చిన నెంబరు ఓన్లీ 1 నెంబర్ ఉంది, ఇది కలెక్టరేటివ్. ఇది కంట్రోల్ రూమ్ పెట్టి అక్కడ ఎవరు చేసినా అవన్నీ కన్సాలిడేట్ అవుతాయి. నేను కూడా అందరికి ఐబీఆర్ఎస్ ఇస్తాను. నా పేరుతో నీది అవుతాను ఒక ఐబీఆర్ఎస్ తీసి నేను కూడా పంపిస్తున్నా. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉంటా, మీ ద్వారా కూడా తెలియజేస్తా. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకొని అవసరమైతే మళ్ళీ నాకు కృష్ణలంక ఆ ప్రాంతం కూడా తెప్పించుకుంటాను, ఇబ్రహీంపట్నం తెప్పించుకుంటాను. కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్, ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు. ఈ అవసరమైతే 3-4 రోజులు మేలుకుంటాం, రాత్రి మగుళ్ళు పనిచేస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరారు. విజయవాడ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురియడంతో సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 200 ఏళ్ల చరిత్ర చూసినా ఇంత భారీగా వర్షం, అదే విధంగా విజయవాడలో వరద ప్రభావం లేదని తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఆదర్శనికత, ముందు చూపుల వల్ల ఆపదలో ఉన్న జైతికన సహాయ చర్యలు చేపట్టేందుకు వీలైందని చెప్పారు. కలెక్టర్ ఇవి కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు మంత్రులు 10 ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమలో నీట మునిగిన ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్ రావు నగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సుజనా సమస్యలు తెలుసుకున్నారు. వరదలను ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల ప్రాణ నష్టం సంభవించిందని, మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు సుజనా చౌదరి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలన్నారు. మరో
మరో 24 గంటల్లో నీటి ప్రవాహం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు ఆహారాన్ని అందించేందుకు కార్యాలయ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎవరు అధైర్యపడొద్దని, అండగా ఉంటారని బాధితులకు భరోసా ఇచ్చారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఏరియా అంతా బోట్లో తిరగడం జరిగింది. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉన్న పరిస్థితుల్లో మానవ సాధ్యం వరకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటరు, ఫుడ్డును చాలా ఉన్నాయి, కానీ తీసుకెళ్ళి ఇచ్చే సమస్యలు ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని, ముసలి వాళ్ళు, కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతమందిని బోట్లో తీసుకొస్తూ ఉన్నాం. ఫర్దర్గా ఏం చేయాలి, ఇంకేంటి అనేది కూడా ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకేదైనా సహాయ సౌకర్యాలు ఎలా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ వాన పడితే ఇబ్బంది ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా కనపడతాం. సరే, ఎంతవరకు ఇచ్చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. కానీ అటు వైఎస్ఆర్సీ కాలనీ సైడ్కి సమస్యలు ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ రివ్యూ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా ఆ సమస్యలు ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం రైతులు గజగజ వణికిపోతున్నారు. మరోవైపు బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో ఏలూరు కాలువ ఎడమగట్టుకు గండిపడింది. అధికారులు, రైతులు అప్రమత్తమై కనును పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలో పంట పొలాలు, నివాస గృహాలు, చెరువులు తలపిస్తున్న వాయనం. పలు గ్రామాలలో చెరువులు, కాలువలకు గండిపడి నివాస గృహాలు మునిగిపోయాయి. ఏలూరు కాలువ ఆత్కూరు గ్రామం వద్ద ఎడమ కాలువ గట్టు భారీ వర్షానికి తెగిపోవడంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండిని పూడుస్తున్నారు. బెజవాడ నగరంపై బుడమేరు దండెత్తింది. కనీవిని ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించింది. పదుల సంఖ్యలో కాలనీలను చుట్టుముట్టి విజయవాడను విలయవాడగా మార్చేసింది. బుడమేరు ముంపు నుంచి కాపాడేందుకు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రకృతి ప్రకోపం ముందు అవి ఫలించలేదు. భారీ వర్షాలకు వాగులు పొంగాయి. బెజవాడ ఎగువ కురిసిన వరద నీరు కారణంగా బుడమేరులోకి వచ్చి చేరింది. బుడమేరు హెడ్ రెగ్యులేటర్ 8 గేట్లను 12 అడుగుల మేరకు ఎత్తి దిగువ ఉన్న కాల్వలోకి నీటిని విడుదల చేశారు. ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న డైవర్షన్ ఛానల్ ద్వారా 13,000 క్యూసెక్ల నీటిని కృష్ణానదిలోకి మళ్లించే అవకాశం ఉన్నా అంతకు మించి వరద పోటెత్తింది. దీంతో పాటు కృష్ణానది అప్పటికే పొంగి ప్రవహిస్తుండటంతో బుడమేరులోకి నీరు ఎదుగుదన్నింది. దీని ప్రభావం బెజవాడ నగరంపై పడింది. బుడమేరు నానుకొని ఉన్న జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, పాత రాజరాజేశ్వరపేట, కొత్త రాజరాజేశ్వరపేట, అయోధ్య నగర్, రామకృష్ణపురం, దేవీనగర్, రాజీవ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, బాంబే కాలనీ, చిట్టి నగర్, పాల ఫ్యాక్టరీ, కబేలా, ఊర్మిళ నగర్, పాయకాపురం, భవానీపురం ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 5 నుంచి 8 అడుగుల మేరకు నీరు చేరడంతో ఈ ప్రాంతమంతా జలసంద్రాన్ని తలపించింది. సుమారు 2 లక్షల మంది వరద నీటిలో చిక్కుకొని ఉన్నారు. అపార్ట్మెంట్లు, సెల్లార్లోకి నీరు ప్రవేశించింది. తర్వాత కాసేపటికి అపార్ట్మెంట్లు మొదటి అంతస్తు వరకు చేరింది. సెల్లార్లో రోడ్ల మీద పెట్టిన కార్లు, బైక్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. కొందరు ట్రాక్టర్ల మీద సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. స్థానిక నాయకులు, అధికారులు అప్పటికప్పుడు రైతుల నుంచి ట్రాక్టర్లను తీసుకొచ్చి అండగా నిలిచారు. అసలు బయటకు వచ్చే పరిస్థితి లేని వారిని పోలీసులు,
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లలో బయటకు తీసుకొచ్చారు. వేలాది మంది స్థానికులు మొదటి అంతస్తులోకి వెళ్లి తలదాచుకున్నారు. వర్షాలకు విజయవాడ, గుంటూరులో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని వారికి వరద ముంపులో చిక్కుకుపోయిన ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని జనసేన నాయకులు శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార యాంత్రాంగం చేపట్టే సహాయక చర్యలతో పాటు శ్రేణులు కూడా సహాయం చేయడం అవసరమన్నారు. ఆహారం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. పిల్లలకు పాలు, బ్రెడ్, బిస్కెట్స్ లాంటివి అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, ఈ విషయంలో పార్టీ డాక్టర్స్తో సెల్తో సమన్వయం చేసుకోవాలన్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది అని నాకు అవసరం. అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు పట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాటిస్తున్నాను, ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి. విజయవాడ సింగ్నగర్లోని వరద బాధిత ప్రాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులను కలిసి పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ కి రికార్డ్ స్థాయి వరద వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. 11,20,000 క్యూసెక్లను వరద చేరుకుంది. బ్యారేజ్ మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజ్ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తింది. దీనితో ప్రకాశం బ్యారేజ్ ఉగ్రరూపం దాల్చింది. 2009 అక్టోబర్లో 10,94,000 క్యూసెక్లు వరద వచ్చింది. 1903వ సంవత్సరంలో 10,60,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుకుంది. బ్యారేజ్ దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. బ్యారేజ్ పై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పూర్తిగా ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడూ లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,25,876 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుకుంది. రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణానది మీదుగా రైళ్లను డెడ్ స్లో చేసి రైల్వే అధికారులు నడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు రాకపోకలు రే ఆంక్షలు విధించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అంబర్పేట, ఐతవరం, కీసర్ వద్ద జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరుతుంది. హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండటంతో రామలింగేశ్వర్ నగర్ మునిగిపోయింది. ఇళ్లను ఖాళీ చేసి ప్రజలు బయటకు వస్తున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిన్నటి వరకు
ప్రజలు క్షేమంగానే ఉన్నారు. అయితే శ్మశానం రోడ్ వద్ద గోడ్ పై నుంచి లోపలకు వరద నీరు వచ్చి చేరింది. మొత్తం వెనక్కి తన్నడంతో నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. ఈ క్రమంలోనే దివిసీమను సైతం వరద తీవ్రత తాకింది. పులిగడ్డ వద్ద 21 అడుగులకు వరద మట్టం చేరుకుంది. పులిగడ్డ ఆక్విడక్ట్ కు వరద నీటిలో చిక్కుకుపోయింది. మోపిదేవి మండలం కొత్తపాలెం ఎస్సీవాడలోకి వరద నీరు వచ్చి చేరుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న 600 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లిపాలెంలోకి సైతం వరద నీరు క్రమక్రమంగా చేరుతుంది. బుడమేరు వరద ముంపుతో విజయవాడలో 30,000 కుటుంబాలు నీటిలో మునిగిపోయారని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. 1,00,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సగభాగం, పశ్చిమ నియోజకవర్గంలో పలు ఏరియాలు ముంపుకు గురైనట్లు బాబురావు తెలిపారు. ఉదయం నుండి ఉధృతంగా వస్తున్న బుడమేరు వరద ముంపుతో విజయవాడలో 1,00,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని బాబురావు తెలిపారు. నిమిషాలు, గంటల సమయంలోనే రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు చూస్తుండగానే ఇళ్లన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయని బాబురావు అన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుందని గేట్లు ఎత్తివేశారని ప్రభుత్వానికి తెలిసిన వరద ముంపుపై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ముంపు రాబోతున్న సమయంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి, పడవల ద్వారా ప్రజలను రక్షించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల్లో ఆదుకోవాల్సిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఇతర సిబ్బందిని తగినంతగా కేటాయించలేదన్నారు. ఆహారం లేక అల్లాడిపోతున్నారని బాబురావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి స్థానికులను ఆదుకోవడంలో తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు బుడమేర ఉధృతి, ఊహకందని వరదలు. ఎగువన కురిసిన వర్షాలతో విజయవాడకు వరద పోటెత్తిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. వరద బాధితులకు సిపిఐ నిత్యం అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. విద్యాధర్పురం సితారా సెంటర్ నుండి కబేలా సెంటర్ వరకు పడవలో వెళ్లి ముంపు ప్రాంతాల బాధితులకు ఆహారం, మంచినీటి బాటిళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. విజయవాడలోని కబేలా, భవానీపురం, సింగ్ నగర్, ఆరిట్రా, పైకాపురం, వించిపేట తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయని అన్నారు. విద్యుత్ స్తంభించిందని, వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ముంపు ప్రాంతాలను ఆదుకోవాలని కోరారు. టూరిజం ద్వారా బోట్లు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు లంక గోవిందరాజులు, కంచర్ల భార్గవ్, పార్టీ నాయకులు మోకా దుర్గారావు, రాయన్ గురునాథం, శీలం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క జీవితం అంతా అతలాకుతలమైపోయింది. తర్వాత ఎవరైతే ఇక్కడ మన కొండ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతికే పరిస్థితి వచ్చింది. చాలామంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వారు కూడా ఆ రకంగా ఇబ్బందులు పడ్డారు. మరి మన విజయవాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురవడం వల్ల పంటలు కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా తీవ్రమైన నష్టం జరిగిందని అంటూ ఉన్నారు. అదేవిధంగా అటు ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ ప్రాంతానికి కూడా ఇవి పాకాయి. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అత్యంత హృదయ విదారకమైన పరిస్థితులు ఇవాళ ప్రజలు ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే స్పందించి అధికారులను అప్రమత్తం చేశాడు. అంతవరకు సంతోషమే. కానీ ఎవరైతే ఇక్కడ చనిపోయారో, చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించడం సరైనది కాదు. ఇది ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు పెంచాలి. మినిమం సీఎం గారు కనీసం 10 లక్షలు ఇస్తాడని మేము ఆశించాము. అది కూడా కాకుండా ఉట్టే 5 లక్షలు అనేది కరెక్ట్ కాదు. తక్షణమే దాన్ని ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతా ఉన్నాం. సెంటర్లో 5 ప్రాణాలు కోల్పోవటం, మొన్న రాత్రి 2 గంటలకు జరిగినటువంటి కొండ చర్య విరిగి పడి ఇళ్ల మీద పడటంతో 5 చనిపోయారు. ఇంకా బాడీ కూడా ఇంకొక బాడీ తీయవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ప్రాణ నష్టం జరిగింది, విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కమ్యూనిస్ట్ పార్టీగా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, విజయవాడ నగరంలో 16 డివిజన్స్ కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతాల్లో పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలి. అదే పద్ధతిలో మెష్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కోరినటువంటి దానికి అనుగుణంగా ఇప్పటి వరకు కనకదుర్గమ్మ వారి గుడి మెట్ల మార్గం కాకుండా వెనక వైపు ఉన్నటువంటి మార్గానికి మెష్లు వేశారు. అదే పద్ధతిలో చిట్టినగర్ టన్నల్ వైపు మెష్లు వేయటంతో ఇప్పుడు కొండ
చర్యలు విరిగి పడినటువంటి పరిస్థితి మన అనుభవం తెలియజేస్తాం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని హతిరాంజీ మఠం తిరుమల తిరుపతి ఇంద్రియ మహంత్ శ్రీ ఓం ప్రకాష్ మహంత్ దర్శించుకున్నారు. అమ్మవారి చిన్న రాజగోపురం వద్ద దుర్గగుడి ఈవో కె రామారావు స్వామీజీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వీరికి అమ్మవారి రాయభార మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదంలో శేషవస్త్రము చిత్రపటం అందజేశారు. ప్రతి ఉద్యోగికి పాత పెన్షన్ వచ్చి తీరుతుందని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ అన్నారు. పాత పెన్షన్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెచ్చినా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేయరన్నారు. ఏపీసీపీఎస్ఏ ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రసంగించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో పాత పెన్షన్ అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఈ పరిస్థితి పోయి అందరూ పాత పెన్షన్ తీసుకుని రాగల కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఏపీసీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన పెన్షన్ను తీసివేయటం దారుణం. ఈ పెన్షన్ మాకు వద్దు, పాత పెన్షన్ ఇవ్వండి మహాప్రభు అంటే లేదు, దీనినే మెరుగుపరిచి అందిస్తామని మభ్యపెట్టడం ఉద్యోగులకు వెన్నుపోటీ అని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు సిపిఎస్ స్థానంతో పాత పెన్షన్ అందిస్తామని చెప్పి అని అన్నారు. కాలయాపన చేయకుండా వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాత పెన్షన్ ప్రత్యామ్నాయం పాత పెన్షన్ మాత్రమే అని, పాత పెన్షన్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెచ్చినా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేయరని, పైపెచ్చు ఉద్యోగుల్లో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు. సిపిఎస్ పథకంలో ఉండి పదవి విరమణ పొందిన ఉద్యోగి శ్రీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తను పదవి విరమణ పొందిన తర్వాత అక్షరాల 2,500 రూపాయల పెన్షన్ పొందుతున్నాను. ఈ పెన్షన్ తో ఎలా బతకాలో పాలకులు చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, చీర్ల కిరణ్ వెంకట్ జనార్దన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఎస్ శాంతి, హుస్సేన్, జి రాజు, వి కృష్ణమోహన్, ఏజీవీఎన్ రావు, రిటైర్డ్ ఉద్యోగి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు బాజీ పఠాన్, ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మనందరికీ తెలిసిన విషయమే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అన్ని శాఖల ఉద్యోగస్తులకు 2004 సెప్టెంబర్ 1 నుండి సిపిఎస్ అనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని, ఒక కొత్త విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి లోపాలు దాదాపుగా 2015వ సంవత్సరం డిసెంబర్ వరకు మేము అధ్యయనం చేసి ఇది ఏ విధంగానూ ఉద్యోగికి ఉపయోగపడనటువంటి, కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే కొమ్ము కాసేటటువంటి పథకం అని మాకు అర్థం చేసుకోవడానికి అంత సమయం పట్టింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున బ్లాక్ డేగా పరిగణించి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కలిసి మేము దానిపైన నిరసనలు తెలియజేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియజేస్తూ ఆ సిపిఎస్ విధానం పట్ల మాకున్నటువంటి వ్యతిరేక భావాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సెప్టెంబర్ 1 ప్రతి ఉద్యోగి జీవితంలో ఒకటి చీకటి అధ్యాయం. సెప్టెంబర్ 1 మేము గత కొన్ని సంవత్సరాలుగా బ్లాక్ డే పాటిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు సామరస్యంగానే ఇక్కడ మేమందరం కూడా కూటమిగా అక్కడ ఏర్పడి మరి మనకు రావాల్సినటువంటి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ప్రభుత్వం మాట ఇచ్చింది. అది అమలు చేస్తారన్న ఒక సదుద్దేశంతో దాని గురించి లోటుపాట్లు, కష్టసుఖాలు పంచుకోవడానికి మరి ఆల్రెడీ రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్ చాలా అవగాహన కల్పించారు. మరి బాజీ పఠాన్ గారు కానీ, జనార్దన్ గారు కానీ, కిరణ్ సార్ కానీ, సూర్యనారాయణ గారు సార్ కానీ ఈ విషయాల గురించి ఎన్నో విషయాలు మిగతా వాళ్ళకు కూడా పంచడం జరిగింది. కానీ మేము ఒక విశ్వసనీయతతో ఉన్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట ఇచ్చారు, 1 సంవత్సరం లోపు ఈ ఓపీఎస్ విధానాన్ని, మెరుగైనటువంటి విధానాన్ని మాకు అమలు చేస్తామని మాట ఇచ్చారు. ఆయన ఒక నమ్మకంతో ఉన్నాం మేమందరం కూడా. ఆయన ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తారనుకుంటాం.
పశ్చిమలో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తమిళనాడులోని ఆర్కోనం నుంచి వరద బాధితుల సహాయార్థం ప్రత్యేక బస్సుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. టీం కమాండర్ సంకేత్ గైక్వాడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే సుష్నా చౌదరి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపడుతున్నామన్నారు. సోమవారం సాయంత్రానికి 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఏకే చౌహాన్, సెకండ్ ఐసీ ఇన్స్పెక్టర్లు సతీష్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ సేవలను అందించారు. వేగవంతంగా సేవలను అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎమ్మెల్యే సుష్నా చౌదరి అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్లానని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి. విజయవాడ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురియడంతో సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగిందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమలో నీట మునిగిన ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే సుష్నా చౌదరి. చిట్టినగర్, కేఎల్ రావు నగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.